ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 రాజ్యసభ స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దక్కనున్నాయి. ఈ 3 స్థానాలకు ఈసీ నవంబర్ 26న షెడ్యూల్ను ప్రకటించింది. బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ 3 స్థానాల్లో 2 స్థానాలకు 4 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఒక్క స్థానానికి 2 ఏళ్లు మాత్రమే కాల పరిమితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క రాజ్యసభ సభ్యుడిగా గెలవాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం 11 మంది మాత్రమే. దీంతో రాజ్యసభ రేసులో ఆ పార్టీ నిలిచే అవకాశం లేదు. 3 స్థానాలు కూటమి ఖాతాలో పడతాయి. అయితే ఈ 3 స్థానాల్లో 3 పార్టీలు పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే 4 ఏళ్ల పదవీ కాలం ఉన్న సీటు పైన 3 పార్టీలు ఫోకస్ పెట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ రేసులో పలువురు నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, సానా సతీష్ల పేర్లు కూడా టీడీపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ సంబంధాలు పునరుద్ధరణలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కీలకంగా వ్యవహరించారని, ఆయనకు ఎంపీ పదవి దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో కూడా ఆయనకు ఎంపీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. అయితే సామాజిక సమీకరణలతో ఆయన ఈ ఛాన్స్ ని మిస్ అయ్యారు. వరుసగా 2 సార్లు గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన గల్లా జయదేవ్ రాజ్యసభ రేసులో ఉన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు సానా సతీష్ పేరు కూడా రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. జనసేన నుంచి నాగబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ పేరు కూడా రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో టీడీపీ అధికారానికి దూరమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 25 స్థానాలకే పరిమితమైంది. అందులో కొందరు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం తగ్గిపోవడంతో రాజ్యసభ నుంచి టీడీపీ సభ్యులు రిటైర్ అయినా కూడా కొత్త వారిని పంపించే అవకాశం ఆ పార్టీకి దక్కలేదు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే ఇందులో 3 రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ బలం 8కి పడిపోయింది. ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.